లాస్ట్ నైట్తో మనకి 3వ వారం ఓటింగ్ అనేది అఫీషియల్గా క్లోజ్ అయిపోయింది. సో ఇప్పుడు ఆల్రెడీ ఎలిమినేషన్ రిజల్ట్స్ అనేవి, ఓటింగ్ రిజల్ట్స్ అనేవి బిగ్ బాస్ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆల్రెడీ ఎలిమినేషన్ క్యాండిడేట్ని కూడా ఈ పాటికి ఫిక్స్ చేసే ఉంటారు. స్క్రిప్ట్ రాసి అది నాగార్జున గారికి ఇచ్చి ఆయనకు షూట్ చేసి ఈవినింగ్ కల్లా మనకి ఓ క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట, అఫీషియల్ క్లారిటీ. సో ఇప్పుడు మనం ఓటింగ్ రిజల్ట్స్లో ఎలాగో మనకు తెలుస్తున్నా కదా, అఫీషియల్గా తెలియాలంటే ఆ షూట్ అయిపోయాక లేకపోతే ఆ షూట్లో జరుగుతున్న టైంలోనే తెలిస్తే ఇమీడియట్గా మనం వీడియో ఎలాగో చేసేసుకుంటాం. కాబట్టి ఈ లోపైతే ఓటింగ్ రిజల్ట్స్ చూసుకుంటే విష్ణుప్రియ యాక్చువల్లీ షాకింగ్గా తగ్గింది. తను అడుగడుకి పూటకి విష్ణుప్రియ ఓటింగ్ 11% అలా తగ్గుతూ వస్తుందన్నమాట. సో నిన్న చూసుకుంటే 28కి స్టార్ట్ 28-29 లెవెల్లో ఉన్న అమ్మాయి ఒక్కొక్క అడుగు 29, 28, 27, 26, 25th అని నిన్న మనం చెప్పుకున్నాం ఈవినింగ్ ఓటింగ్ రిజల్ట్స్లో. సో ఇవాళ ఎండింగ్ టైంకి 24 అయింది. సో నెక్స్ట్ వీక్ కూడా నామినేషన్స్కి వస్తే విష్ణుప్రియ నాకు తెలిసి ఇంకా తగ్గే అవకాశమే నానాటికి ఉంది. ఎందుకు విష్ణుప్రియ తగ్గుతుంది అంటే క్లియర్, మొన్న ఏదైతే ప్రేరణతో ఇష్యూ అయిందో అందులో అన్డౌటెడ్లీ విష్ణుప్రియకి చాలా నెగిటివిటీ అయితే వచ్చిందంటే ప్రేరణకు రాలేదంటే కంపారిటివ్లీ ప్రేరణతో పోల్చుకుంటే విష్ణుకే ఎక్కువ నెగిటివిటీ వచ్చింది ఆ పర్టికులర్ ఇష్యూ వల్ల. అండ్ ఆమె ఏంటంటే ఒక ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కంటెస్టెంట్ కాబట్టి ఆమె ఈ వారు ఎలిమినేట్ అవ్వకపోవచ్చేమో, బట్ ఒక్కొక్క అడుగు తగ్గుతుండడం, ఒక్కొక్క మెట్టు దిగుతున్న మాట అయితే ఓటింగ్లో వాస్తవం విష్ణుప్రియకి సంబంధించి. సో 24%తో ఫస్ట్ పొజిషన్లో విష్ణు ఉంటే సెకండ్ పొజిషన్లో మణికంఠ ఉన్నాడు. యాజ్ యూజువల్గా తన ఓటింగ్లో ఎటువంటి మార్పు అయితే లేదు, 18% ఓటింగ్తో. అలాగే ప్రతి స్ట్రాంగ్ 7% డిఫరెన్స్ ఉండేది విష్ణుతో, ఇప్పుడు 6% అయితే అయింది. మెల్లిమెల్లిగా విష్ణు అలాగే తగ్గుతూ వస్తూ ఉంటే మణికంఠ లెవెల్కి కూడా పడిపోతుంది, లేకపోతే మణికంఠ కంటే ఇంకా డౌన్కి పడిపోద్దా అనేది రానున్న రోజుల్లో చూడాలి. ఎందుకంటే మణికంఠ ప్రస్తుతం అయితే ఒక కాన్స్టెంట్గా అలాగే ఉన్నాడు, మరీ డిప్స్ లేవు మరీ హైస్ లేవు. ఎమోషనల్ అవ్వను అన్నట్టుగా అన్న ఈ క్యాండిడేట్ ఇప్పుడైతే ఎమోషనల్ అవుతున్నాడు. నిన్నటి ఎపిసోడ్లో కూడా ఏదైతే నిఖిల్తో ఆయన కాన్వర్జేషన్ ఉందో అందులో ఆయన కన్నీళ్ళు పెట్టుకుంటే అంటే మేబీ అది తన పర్సనల్ ఇష్యూ, తన ఫ్యామిలీ ఇష్యూ తేకుండా ఒక ఫ్రెండ్ కోసం పెట్టుకుంటున్నాడు కాబట్టి అది కావాలని ఎమోషనల్ అవుతుండు అనే కంటే కూడా అది ఫ్రెండ్ కోసం ఏడుస్తుండు కదా పర్లేదు అన్నట్టుగా అది ఆడియన్స్ యాక్సెప్ట్ చేసేటట్టుగానే ఉంది టు సమ్ ఎక్స్టెంట్. కానీ అదే పనిగా అది కంటిన్యూ చేస్తుంటే మటుకు డెఫినెట్లీ అరే మరీ ఓవర్ యాక్టింగ్ చేస్తుండ్రు అనే ఫీలింగ్ రాకపోవడానికి ఎంతో టైం అయితే పట్టదు. దట్స్ ద పాయింట్ అనమాట. అండ్ తర్వాత విష్ణుప్రియ మనకంటే డౌట్ లేకుండా ఈ వారం సేవ్. అండ్ నైనిక కూడా సేవే 11% ఓటింగ్తో తన థర్డ్ పొజిషన్లో వెరీ కంఫర్టబుల్ పొజిషన్లో అయితే ఉంది కంపేర్ టు మిగతా డేంజర్ జోన్ కంటెస్టెంట్స్. సో నైనిక తర్వాత ఇమీడియట్గా ప్రేరణ ఉంది ఓటింగ్ పరంగా. ప్రేరణ యాక్చువల్లీ తన ఓటింగ్ పెరిగింది, 1% పెరిగింది. మీరు చూసారా, విష్ణుప్రియ అండ్ ప్రేరణ మధ్య ఫైట్ అవుతే విష్ణుకి 1% తగ్గితే ప్రేరణకు 1% పెరిగింది. సో ఈ పరంగా చూసుకుంటే ప్రేరణ కూడా విష్ణు ఎలాగో బయటికి వెళ్ళిపోదు అనుకోండి, ప్రేరణ కూడా ఓటింగ్ పరంగా చూసుకుంటే 1% పెరిగింది కాబట్టి మేబీ ప్రేరణ కూడా ఈ వీక్ వెళ్ళిపోకపోవడానికే ఛాన్స్ ఎక్కువగా ఉందన్నమాట. సో విష్ణు, మణి, నైనిక అండ్ ప్రేరణ వీళ్ళు నలుగురు సేవ్ ఈ వారం వరకు అని మనం అనుకుంటే ఎలిమినేషన్ అనేది మిగతా 4 కంటెస్టెంట్స్ మధ్య ఉండే అవకాశం అయితే మనకు ఎక్కువగా తెలుస్తుందన్నమాట. ముఖ్యంగా కిరాక్ సీత ఇమీడియట్గా ఫిఫ్త్ పొజిషన్లో తను కంటిన్యూ అవుతుంది. నిన్నటి ఎపిసోడ్లో చూసుకుంటే యాక్చువల్లీ ఏదైతే చీఫ్గా నిఖిల్ తీసుకెళ్ళి సోనియా చేతిలో పెట్టాడో తనే కంటెండర్ అన్నట్టు. యాక్చువల్లీ అక్కడ సోనియా కంటే కూడా సీత ఏ పరంగా చూసుకున్నా కూడా చాలా ఎలిజిబుల్ అన్నట్టు ప్రతి ఒక్కరు ఫీల్ అయ్యారు. ఇప్పుడు నిఖిల్ పరంగా చీఫ్ కంటెండర్షిప్ అనేది సోనియాకి వెళ్ళాలి, కానీ ఆడియన్స్ పరంగా కిరాక్ సీత కంటెండర్షిప్ వెళ్ళాలి అన్నట్టుగా వాళ్ళు అనుకున్నారు కాబట్టి ఆ కంటెండర్షిప్ దక్కలే కాబట్టి అట్లీస్ట్ ఇక్కడ ఓట్లన్నా వేసే ఆలోచనలో ఉండి తద్వారా తనకి ఓటింగ్ పరంగా డెఫినెట్లీ అడ్వాంటేజ్ జరిగే అవకాశమే క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. సో కిరాక్ సీత లాస్ట్ ఎపిసోడ్ డెఫినెట్లీ తనకి ఆ పాజిటివ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ అయిందని చెప్పుకోవచ్చు. జస్ట్ బిఫోర్ ఎలిమినేషన్ ఎపిసోడ్ కాబట్టి, ఫ్రైడే ఎపిసోడ్ కాబట్టి తనకి లాస్ట్ మినిట్ సర్వైవల్ ఎపిసోడ్ లాగా అనుకోవచ్చు అనమాట నిన్నటి ఎపిసోడ్. అండ్ తర్వాత పృథ్వీ
ఇమీడియట్గా నెక్స్ట్ పొజిషన్లో ఉన్నాడు. బట్ డిఫరెన్స్ అయితే ఏం లేదు, సేమ్ ఓటింగ్తో కిరాక్ సీత 9 ఉంటే పృథ్వీ కూడా 9%. కొన్ని నెంబర్ ఆఫ్ 5 to 10 votes డిఫరెన్స్ తప్ప అంత పెద్దగా డిఫరెన్స్ అయితే ఉండదు ఇద్దరికి. అండ్ తర్వాత అభయ్ నవీన్, అసలు సిస్సలు నెగిటివిటీ ఎవరికన్నా ఉంది అంటే జస్ట్ బిఫోర్ ఎపిసోడ్లో ఎవరైతే బీభత్సంగా నెగిటివ్ అవుతారో అది కూడా ఇప్పుడు మిగతా తోటి కంటెస్టెంట్స్తో కొట్లాడి నెగిటివ్ అవ్వడం వేరే, సాక్షాత్తు బిగ్ బాస్నే ఇష్టం వచ్చినట్టు చడామాడా తిట్టేసే ఏం చేస్తున్నా పెద్ద హౌలేగాడు అది ఇదని నోటికి వచ్చిందల్లా వాగి అసలు ఏం స్క్రిప్ట్ లేకుండా ఏది పడితే అది రాస్తున్నట్టుండు. గిట్లుంటాయి టాస్క్లు గిద పద్ధతి అన్నట్టుగా ఈయన ఏదో బిగ్ బాస్ కంప్లీట్ ప్రోగ్రామే డిజైన్ చేసి పెట్టిన ఫీలింగ్లో ఉన్నాడన్నమాట కుర్రోడు. సో ఇప్పుడు ఎవరైనా సరే కంటెంట్ ఇచ్చే కంటెస్టెంట్ని వదులుకోవాలని బిగ్ బాస్ చూడరు. కాబట్టి కంటెంట్ ఇచ్చే కంటెస్టెంట్ ఇలాంటి మాటలు ఏమైనా మాట్లాడారనుకోండి, సరే పోన్లేరా మనకి అట్లీస్ట్ ఆయన వల్ల ఏదో ఒక లాభం ఉంది కదా, టీఆర్పీ వస్తుంది కదా అని ఊరుకుంటారు. అభయ్ నవీన్ అలాంటి కంటెంట్ ఇచ్చే కంటెస్టెంట్ కూడా కాదు. ఎప్పుడు ఏదో మూలకు కూర్చొని ఏదో ముసలోళ్ళలాగా ఏదో ఒకటి అరుగు మీద లుంగి లెగొప్పుకొని ముసలోళ్ళు మాట్లాడుకుంటారు కదా, అలాగే మాట్లాడుతుంటాడు అన్నమాట. ఆ కొల్లు జోకులు, ఆ వెక్కిల నవ్వులు చూస్తానికి ఎవరికైనా సరే చిరాకే అనిపిస్తుంది. అలాంటి క్యాండిడేట్ ఇప్పుడు డైరెక్ట్ బిగ్ బాస్లో ఉంటూ బిగ్ బాస్ పెట్టే ఫుడ్ తింటూ వారానికి ఒకసారి ఇచ్చే ఆ రెమ్యునరేషన్ తీసుకుంటూ అన్నీ వారానికి ఒకసారి అంటే మీన్స్ వీక్లీ రెమ్యునరేషన్ తీసుకుంటూ ఇవన్నీ చేస్తుంటే డైరెక్ట్గా బిగ్ బాస్ అయితే తిడితే బిగ్ బాస్ పడ్డానికి ఏమన్నా అంత పిచ్చోడు అనుకున్నారా? సో ఎక్కువ శాతం అయితే అబ్బాయి వెళ్ళిపోవడానికి ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఓటింగ్ పరంగా కూడా తనకేం ఓటింగ్ కూడా లేదు. తనకి ముందు నుంచి అసలు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడా అబ్బాయికి పెద్ద ఓటింగ్ ఉన్న కంటెస్టెంట్ ఏం కాదు. వీళ్ళందరూ సర్వమంగళం మేళమే అన్నట్టుగా డేంజర్ జోన్ క్యాండిడేట్స్లో ఎవరికి ఎక్కువ డేంజర్ అంటే లాస్ట్ నైట్ ఎపిసోడ్ పరంగా అంత బీభత్సమైన నెగిటివిటీ ఫేస్ చేశాడు కాబట్టి అభయ్ నవీన్ డైరెక్ట్ ఫ్రమ్ బిగ్ బాస్ వార్నింగ్ వచ్చినా కూడా ఆయన ఇంకా ఒక మారకుండా అది ఫుల్ ఆన్ యాటిట్యూడ్తో ఉన్నాడు కాబట్టి అలాంటి యాటిట్యూడ్తో ఉన్న కంటెస్టెంట్ని బిగ్ బాస్లో ఉంచాలని ఎందుకు అనుకుంటారు చెప్పండి? మా షో నచ్చదు, మేము పెట్టే టాస్కులు నచ్చో, రిజల్ట్కి ఆయనకు అనుకూలంగా ఉంటేనే ఆయనకు నచ్చుద్దేమో అన్నట్టుగా ఈ పరంగా ఆయన బిగ్ బాస్ వాళ్ళు కూడా ఆలోచించి బయటికి తొయ్యరని ఏంటిది? సో డౌట్ లేకుండా ఆయన బయటికి పంపించే అవకాశమే ఉంది. ఓటింగ్ పరంగా చూసుకున్నా కూడా లీస్ట్లోనే ఉన్నాడు. సీత, పృథ్వీ, అభయ్ నవీన్ అండ్ లాస్ట్లో ఉన్న యష్మి నలుగురికి 9% ఈచ్లోనే ఉన్నారన్నమాట. 9%. బట్ కంపారిటివ్లీ నెగిటివిటీ పరంగా అభయ్ నవీనే ఉన్నాడు కాబట్టి నలుగురికి ఇలా ఈక్వల్ ఓటింగ్ ఉంది కాబట్టి నలుగురిలో ఒకరిని మోస్ట్లీ అయితే ఓటింగ్ ప్రకారంగా జరుగుతుంది ఏసారి ఓటింగ్ అని. బట్ బిగ్ బాస్ పిక్ చేసుకోవాలనుకుంటే వీళ్ళని బయటికి పంపించవచ్చు అని అనాలనుకుంటే ఇలా ఈక్వల్ ఓటింగ్ ఉన్నప్పుడు బిగ్ బాస్ చాయిస్ తీసుకునే అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఆ చాయిస్ తీసుకునే అవకాశం ఈసారి అభయ్ నవీన్ విషయంలో జరిగి ఆయన్నే బయటికి పంపించే అవకాశం అయితే ఎక్కువ శాతం అయితే ఉందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చేసిన మామూలు రచ్చ, ఆయన మాట్లాడిన మాటలు మామూలు కాదు, బీభత్సంగా చేసేసాడు అనమాట. సో ఆయన బయటికి వెళ్ళినాక ఇంటర్వ్యూస్లో కూడా అలాగే మాట్లాడతాడంట, బిగ్ బాస్ గురించి ఇలాగే నెగిటివ్ చేస్తాడంట. అంటే ఏదైనా చెప్పేస్తున్నాడు, బిగ్ బాస్లో ఉండే మాట్లాడేస్తున్నాడు. కెమెరాస్ లేవనుకుంటున్నాడా, ఎవరు వినట్లేదు అనుకుంటున్నాడా? నాగార్జున గారు వచ్చి ఫుల్ క్లాస్ బీకి బయటికి పంపిస్తారు చూడండి, మామూలుగా పంపరు. చూద్దాం. ఇవాళ వీకెండ్ ఎపిసోడ్ ప్రోమో డెఫినెట్లీ సాటర్డే ప్రోమో కాబట్టి ఇవాళ షూటింగ్ జరుగుతుంది కాబట్టి ప్రోమో మనకి అరౌండ్ ఈవినింగ్ 5-5:30 తర్వాత వచ్చే ఛాన్సే ఉందన్నమాట. సో అప్పటి వరకు డే టైంలో కంప్లీట్గా ఇలా వెయిట్ చేస్తూ కూర్చోవడమే, ప్రోమో ఎప్పుడు వస్తుంది. అండ్ ఫైనలీ థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైకులు కొడుతుంటే వీడియోలు ఎక్కువ మందికి కనిపిస్తాయి. ఆ లైకులు కొట్టమని ఒక్కటే నేను ఎప్పుడు రిక్వెస్ట్ చేసేది, ప్లీజ్ డూ లైక్. బాయ్.